వచ్చి తూటు పెట్టి తినేస్తున్నాడు, ఇలా కాదు, ఇంకేదైనా సాధనం చూడాలి, ఏం చెయ్యాలి అనుకున్నట్టే. అనుకుని ఆవిడ కుండ నిండా గంటలు కట్టింది. మొచ్చి ముట్టుకున్నాడు అనుకోండి, గంటలు మోగుతాయి. గంటలు మోగగానే ఓహో కృష్ణుడు వచ్చేసాడని గుర్తు, వెళ్ళి పట్టుకోవచ్చు అనుకుని ఆయన ఏం చేశాడు, వచ్చాడు, పైకి ఎక్కాడు. ఎలా తూటు పెట్టాలంటే ఓ గుద్దు గుద్దాలి, అది గంటలు గణగణ మోగుతాయి. ఆయన పరమాత్మ దేన్ని శాసించలేడు. అందుకని ఆయన అన్నాడు, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. అవి మోగడం మానేసి ఆయన తూటు పెట్టి ముందు ఆయన తినడు, వచ్చిన వాళ్ళని తినమంటాడు. వాళ్ళందరూ తినేశారు, అయిపోయింది, ధార సన్నబడిపోతుంది. ఒరే నే తిన్నా అన్నాడు. అయ్యో తినవయ్యా స్వామి అన్నారు. ఈయన గబగబా పట్టుకుని ఇలా నోట్లో పెట్టుకుని ఇలా గుటకేశాడు. గణగణ గణగణ గంటలన్నీ మోగి. అరే మోగద్దన్నాను కదా, ఎందుకు మోగారు మీరు అని అడిగాడు. స్వామి ఏం చేయమంటావు, నీకు నైవేద్యం పెట్టినప్పుడు ఇలా గంట కొడితే మోగడం మాకు అలవాటు, నువ్వు తిన్నావు కదా మేము మోగేశాం, మాకు ఇది అలవాటు అయిపోయింది, నువ్వు తింటే గంట మోగడం, అందుకని మోగేమన్నాయి. ఇది భాగవతంలోది కాదు సుమా. అంటే భక్తులు విశేషంగా అనుభవించినటువంటి విషయాన్ని మీతో మనవి చేస్తున్నాను.